హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి లాస్ట్ వీకెండ్ వ్లాగ్ అనమాట. సో నేను లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇక ఉదయం లేవంగానే మా హస్బెండ్ అయితే సెలూన్కి అయితే వెళ్ళిపోయారు హెయిర్ కట్కి. ఇక్కడ ఏదైతే ఆయిల్ అయితే హెడ్ బాత్ చేయాలి కాబట్టి ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి కదా. ఫస్ట్ నేను చేసే పని స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటాను. తర్వాత పాలు అలాగే పెట్టేసి స్టవ్ పైన వాటర్ కూడా బాయిల్ చేసుకోవడానికి పెట్టేస్తాను. దాని తర్వాత సింక్లో ఉన్నవన్నీ కూడా కడిగేస్తాను అనమాట. సో నైట్ కర్రీ వేడి చేసుకునేది ఆ ప్రాసెస్లోని. సో ప్యాన్ అంతా కూడా బర్న్ చేసేసారనమాట. ఫుల్ ఇంట్లో అంతా స్మోక్ అయితే వచ్చేసింది రాత్రి. ఇంకా ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ప్లేట్ చూసారా ఎలా అయితే బర్న్ అయిపోయిందో, మొత్తం అంతా క్లీన్ చేసుకొచ్చారు. నాకైతే చేతులు నొప్పి వచ్చేసాయి. ఇక్కడ నేను పాలు వేడి చేసుకొని పాలు అయితే తాగుతున్నాను. వేడిగా ఉన్నాయని స్పూతో అయితే తాగుతున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇలా రెడ్ రైస్ నేను ఆల్రెడీ పెరుగులో అయితే నానబెట్టేసి ఈ విధంగా అయితే ఆనియన్ పచ్చిమిర్చి వేసి పెట్టేశాను నైట్. సో ఇది మార్నింగ్ ఫర్మెంట్ అవుతుంది, దాన్ని తినొచ్చు అని చెప్పేసి హెల్దీ ఫుడ్ కదా. కొంచెం ఆమ్లెట్ అయితే వేసి ఇచ్చాను అనమాట. అలాగే ఇంకా ఈ బ్రేక్ఫాస్ట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా హెడ్ బాత్ అయితే చేసేసాను. నేనైతే ఫ్రైడే కాబట్టి నేను మార్నింగ్ అయితే ఏం తీసుకోను, ఆఫ్టర్నూన్ 3 తర్వాతనే తీసుకుంటాను. ఇంకా తర్వాత మటన్ అయితే నేను ఆల్రెడీ వాటర్లో అయితే పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ అయితే కట్ చేసి ఇచ్చారనమాట మీడియం పీసెస్ గాను. దీన్ని అయితే జస్ట్ పసుపు, ఉప్పు అలాగే కొద్దిగా కరివేపాకు ఫ్లేవర్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తగినంత వాటర్ వేసి 6-7 విజిల్ మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకున్నాను. సో ఫ్రై చేద్దామని చెప్పేసి ఇక్కడ నేను పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయకి అయితే మోసస్ వచ్చాయి, అంటే వేర్లు ఉంటాయి కదా, సో అవి అయితే వచ్చాయి, అందుకే చూపిస్తున్నాను. ఇంకా ఉల్లిపాయనైతే చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రైకి. కట్ చేసుకోవాలి, అలాగే బాగా ఫ్రై చేయాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. సో ఇక్కడ నేను అదే కుస్తీ పడుతున్నాను. చాలా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇంకా స్టార్ట్ చేసేసాను. ఆల్రెడీ మటన్ కూడా కుక్ అయిపోయింది. విజిల్ కూడా తీసేసి పక్కన రైస్ అయితే పెట్టాను. ఇంకా దీంట్లోకి నేను ఎక్కువ మసాలా అయితే ఏం వేయను. స్పైసెస్ జస్ట్ ఒక్క దాల్చిన చెక్క, కొన్ని లవంగాలు, తాలింపు గింజలు అయితే వేసేసి ఉల్లిపాయలు వేసి కొద్దిగా ఉప్పు వేస్తే త్వరగా ఫ్రై అవుతుంది. సో ఈ రకంగా ఫ్రై చేసుకున్నామంటే బాగుంటుంది అనమాట. ఉడికించుకున్న వాటర్ ఏమి లేకుండా కుక్ చేసుకోవాలి. అప్పుడు ఇదంతా కూడా వేసేసి మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి ఆయిల్లోని బాగా కలుపుకోవాలి. ధనియాల పొడి, కారం పొడి, కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకున్నాను. ఇంకంతే, ఏమి మసాలా అయితే యాడ్ చేయను. మొత్తం అంతా కూడా కలిపేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టి దాన్ని ఆ మసాలా అంతా పట్టేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఆల్రెడీ మటన్ ఉడికిపోయింది కాబట్టి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు, అందుకే సిమ్లో పెట్టుకోవాలి. ఈ పచ్చడి ముందు రోజు చేసుకున్నాను. మెంతాకు అలాగే కొద్దిగా పుదీనా, టమాటా, పచ్చిమిర్చి వేసి చేసుకున్నాను. సూపర్గా ఉంది. సో మటన్ ఫ్రై అయితే ఆల్రెడీ చూపించాను కదా ప్రాసెస్. ఇంకా మా హస్బెండ్కి వేడివేడిగా రైస్ అయితే కుక్ చేశాను. సో ఈ మోరు కర్రీ అంటారు దీన్ని, ఇది కేరళ స్టైల్ రెసిపీ అనమాట. సో దీన్ని కూడా నేను నిన్న కుక్ చేశాను, దాన్ని వేడి చేసుకుంటున్నాను. ఇంకా నా కోసం అయితే రెడ్ రైస్ అయితే ఎంతైతే తింటానో అంతవరకే పెట్టుకున్నాను, మరి ఎక్కువ ఉండవద్దు అని చెప్పేసి. ఇంకా రెడ్ రైస్, కొంచెం పచ్చడి, మటన్ ఫ్రై సూపర్గా అయితే సూపర్ టేస్టీగా ఉందన్నమాట. సో మటన్ కూడా బాగా కుక్ అయ్యింది. ఇంకా లంచ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయాక నేను రెడీ అయిపోయాను. ఇంకా ఇప్పుడు షాపింగ్కి అయితే వెళ్తున్నాను అనమాట. సో నాకు ఒక ఈవెంట్ ఉంది, దానికోసం ఒక డ్రెస్ తీసుకుందామని చెప్పేసి ఇంకా నన్నైతే లులు షాపింగ్ మాల్లోనే వదిలిపెడతారు. డ్రెస్ సెలెక్షన్ అంటే ఎట్లాగో టైం పడుతుంది కదా, అందుకే నన్ను అక్కడ వదిలిపెట్టేస్తారు. ఇంకా లాండ్రీకి ఇవ్వడానికి కూడా బట్టలు అయితే తీసుకొని వెళ్తున్నాము. మా హస్బెండ్ ఒక చిన్న క్లిప్ వీడియో తీయమంటే చూసారా ఏ విధంగా అయితే తీసారో, అందుకే నేను అసలు వీడియో హెల్ప్ అడగను. నాకు వచ్చినంతగానే సెల్ఫీ వీడియో అయితే తీస్తూ ఉంటాను. ఇంకా ఈ బిల్డింగ్స్ అయితే ఎన్నిసార్లు చూసినా కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది వీడియోలో. అయితే రోజుకైతే చలి పెరిగిపోతూనే ఉందన్నమాట. అసలు స్వెటర్ లేకుండా, చెవులకి ఏం పెట్టుకోకుండా అయితే బయటకైతే రాలేము. మొత్తానికైతే షాప్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను. ఇంకా మొత్తం బట్టలన్నీ కూడా పైన ఉంటాయన్నమాట. సో కిందంతా కూడా ఫుడ్ ఐటమ్స్ సంబంధించినవన్నీ ఉంటాయి. పైనంతా కూడా బట్టలు, షాపింగ్, చీరలు కూడా ఉంటాయన్నమాట. ఇదంతా కూడా కొద్దిగా అన్ని స్టేట్స్ కలిపి ఉంటాయి డ్రెస్సెస్. ఇక్కడ ప్లేస్లో ఏమన్నా నాకు సూట్ అవుతాయేమో అని చూస్తున్నాను అనమాట. ఆల్రెడీ స్టిచ్ చేసినవి కూడా ఉంటాయి, సెమీ స్టిచ్ కూడా ఉంటాయి. అందుకే సెలెక్ట్ చేసుకుందామని వచ్చాను. కొన్ని డ్రెస్సెస్ అయితే చూశాను, ట్రయల్స్ కూడా వేశాను. మొత్తం అన్నీ కూడా అంతా కూడా చూసేసి ప్రతి ఒక్క డ్రెస్ నాకు సూట్ అవుతుందో లేదా అన్నీ చూసేసాను. సో ఇదైతే చూసారా, మొత్తం వర్క్ పూసలతోటి భలే ఉంది. ఈ బ్లాక్ మీద కూడా మొత్తం బీట్ వర్క్ అయితే చేశారు, ఎంత బాగా అనిపించాయి. ఈ లెహంగా అయితే మొత్తం ఆల్రెడీ స్టిచ్ ఉంటుంది, ఓన్లీ హ్యాండ్స్ ఒకటి, స్లీవ్ ఒకటి మనం స్టిచ్ చేసుకోవాలి. చాలా బాగా అనిపించాయి. సో ఇది కూడా ట్రై చేద్దాం అనుకున్నాను. ఇంకా నేను అన్ని కూడా సెలెక్ట్ చేసుకొని మా హస్బెండ్ అయితే రమ్మన్నాను చూడ్డానికి. లెహంగాస్ అయితే భలే ఉన్నాయి, అన్నీ 6000 పైనే ఉన్నాయి కాస్ట్ అయితే. ఇంకా జిమ్మి వచ్చే లోపల ఎందుకు టైం వేస్ట్ అని చెప్పేసి ఇక్కడ పర్స్ సెక్షన్కి వెళ్ళాను. నా దగ్గర ఎన్ని పర్సులు ఉన్నా కూడా నాకైతే వీటిని చూస్తే చాలు నాకు కొనుక్కోవాలనిపిస్తుంది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, అడిగాను బట్ కొనలేదు. ఇవైతే చాలా వెరైటీగా ఉన్నాయి. మనము చిన్నప్పుడు ఏర్తోనే అల్లిన బుట్టలు ఉంటున్నాయి కదా, సో అలా ఆ టైప్లోని పర్సులు అయితే చేసేసి
2000 కాస్ట్ పెట్టేసి అమ్మేస్తున్నారు. ఇవైతే చాలా క్యూట్‌గా భలే ఉన్నాయి సింపుల్‌గాను. సో, ఇవైతే తక్కువ ప్రైస్‌లోనే ఉన్నాయి. దీంట్లో సిల్వర్, గోల్డ్ అయితే ఉన్నాయి. తర్వాత మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఏవి తనకైతే ఏం నచ్చలేదు. నేను సెలెక్ట్ చేసుకుంది. వేరే షాప్‌కి వెళ్దామని మరుసటి రోజు అయితే వెళ్తున్నామనమాట. మరుసటి రోజు పార్లర్‌కి అయితే వెళ్ళాను ఐబ్రోస్ చేయించుకోవడానికి. నేను ఎప్పుడు వెళ్ళే పార్లరే అనమాట. సో, ఇక్కడ నాకు ఒక ఫ్రెండ్ అనుకోండి. సో, నాకు బాగా తెలుసు. నేను వాళ్ళ దగ్గరికే అయితే వెళ్తాను. ప్లేస్ అయితే ఏం మార్చను. ఇక్కడైతే కొన్ని షాప్స్ నేనైతే ఇది ఇండియన్ షాప్స్ అయితే అనుకున్నాను. లోపలికెళ్ళాక తెలిసింది ఇది మనకు సంబంధం లేని షాప్ అని చెప్పేసి. ఐ హోప్ మీకు అర్థమయ్యింది అనుకుంటున్నాను. నేనైతే అసలు తీసుకోలేదు. నాకైతే నచ్చలేదు. తర్వాత సెంటర్ పాయింట్‌కి అయితే వెళ్ళి అక్కడ కొన్ని డ్రెసెస్ అయితే చూశాననమాట. అక్కడ కొన్ని ట్రయల్స్ అయితే వేసి మా హస్బెండ్ దగ్గరుండి ఆయనే సెలెక్ట్ చేసి ఒక సూట్ అయ్యేటివి మాత్రం తీసుకున్నాము. చాలా అయితే ట్రయల్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసుకున్నాము. లులులో అయితే నేను ట్రయల్ చేసిన డ్రెస్ అయితే ఇదే అనమాట. నేను సెంటర్ పాయింట్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కొన్ని డ్రెసెస్ అయితే చూసి ట్రయల్ చేసి అక్కడైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో ఏది తీసుకున్నాను అనేది ఈవెంట్ రోజు వెళ్ళినప్పుడు మీకు తెలుస్తుంది. ఈ కొత్త సంవత్సరంలో ఇదే నా ఫస్ట్ షాపింగ్ అనమాట. సో, ఫస్ట్ షాపింగ్ ఇంత హడావిడైతే అయ్యింది. సో, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్‌లో ఇద్దాం. అంతవరకు బాయ్ బాయ్.